చెప్పండి. జగన్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది? దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఏడుంది బాబు 5 ఏళ్ళు పరిపాలన ఏడ్చేశాడు అతను ఏడ్చేశాడు. ఎక్కడైనా గొట్లు పొట్లు అయి ఉన్నోళ్ళు అన్ని అందరినీ దోసుకొని పెద్ద ఆస్తిపరుడు అన్నాడు. అంతకంటే ఇంకేం చేయలేదు కదా. ఇప్పుడు పేదోళ్ళని రోదోళ్ళు చూశాడు అన్నాడు. పడుకున్న వాళ్ళు ఎగ్గొట్టి 18,000 ఇస్తుండు. అదే పెన్షన్దారులు వాళ్ళని చూసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా అవుతారు. చదువుకున్న కొండలు తీసుకొచ్చి 18,000 ఇస్తుండు. వాళ్ళకి ఎందుకో 18,000 పాడైపోవడానికి తప్ప వాళ్ళకి ఏమైనా పనికొచ్చాయా? వాళ్ళ ఇంట్లో దొంతుగా ఉన్నాడా? ఏ సినిమాల్లోనో శిఖర్లోనో ఉంటుండ ఆడికి ఇంకెంత అలాంటి పరిపాలన అయితే బోల్డ్ మంది చేసేస్తారు. ఇన్ని రోజులు ఎన్టీ రామారావు చేసినప్పుడు, ఇందిరాగాంధీ చేసినప్పుడు అప్పుడేలాగా ఉన్నది పరిపాలన, ఇప్పుడేలాగా ఉన్నది పరిపాలన. వాళ్ళ నాన్న చేశాడు అప్పుడేలాగా ఉందా? అతను చేసినప్పుడు అప్పుడు వరకు అతనే ఉంటే భలేగున్ను. రాజశేఖర రెడ్డి ఉంటే మరి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చాలా మంది పెన్షన్లు ఇస్తున్నారు. అందరికీ ముసలోళ్ళకి బతుకోళ్ళకి అందరికీ మంచి మంచి పెన్షన్లు ఇస్తున్నారు. మరి అందరూ అందుకుంటారు కదా. మరి నేతలు కూడా, వైసీపీ నేతలు కూడా ఈ పరిపాలన చాలా బాగుంది, రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? దాని మీద ఎవరికైనా అభిప్రాయం ఉన్నదంటే ఈ 5 సంవత్సరాలు వెళ్ళాడు కాబట్టి ఫోన్లే కాల్ లెటర్ వచ్చాడు, అలాగొచ్చాడు ఇలాగొచ్చాడు మనము బోధనిసి వేసాం తప్ప అతను దీని మీద అయితే మాత్రం ఓటుకి వెళ్ళడం. అది నాతో పాటు నేను చెప్పి రాష్ట్రం అభివృద్ధి చెందింది అన్నారు. చాలా దగ్గర అన్ని అభివృద్ధి చెందించింది అన్నారు. 35,000 కట్టించుకున్నాడు ముండమోపుల దగ్గర. 35,000 కట్టించుకొని ఎక్కడ కొండ? అక్కడ సోడవరం కొండలో ఇచ్చాడు. అది వాళ్ళకి ఇల్లు ఇచ్చారా, వాకలు ఇచ్చారా? ఇప్పుడు 35,000 తీసుకుంటూ స్పాట్ లోను ఏమైనా ఇదేసాడేంటి? వేయలేదు కదా. వాళ్ళకి వదిలేశాడు. ఎక్కడ కోడలు అక్కడ, ఎక్కడ డబ్బులు అక్కడ ఒగ్గేశాడు. ఏడ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏడ్ చేశాడు. ఏడ్ చేస్తే ఆడికి ఒక ఇల్లు ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు రేపు పొద్దున జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆ గ్యారంటీకి వస్తారు. నేను చెప్తున్నాను. అది మేమే వేస్తాము. పరిపాలన మార్చాలి కదా. పరిపాలన మారాలనుకుంటారు. కంపల్సరీగా పరిపాలన మారుతుంది. టీడీపీ వస్తే మంచిది అంటారా? టీడీపీ వచ్చినప్పుడే అతనికి అన్ని కష్ట సుఖాలు తెలుసు. ఈడికాడు తెలుసు, దోసుకొని తినడం తెలుసు. నా పేరు సుధాకర్ అండి. సరే, ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది? 5 ఏళ్ళ పరిపాలన అంటే ఓవరాల్గా అయితే కొంచెం తక్కువగానే ఉందండి. అంటే అభివృద్ధి పరంగా శూన్యం. సంక్షేమ పథకాలు మాత్రమే ప్రయారిటీగా ఇస్తున్నారు. వైసీపీ నేతలు పథకాల వల్ల అందరూ బాగా లబ్ధి పొందుతున్నారని చెప్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? అదేనండి, వచ్చే వాళ్ళు అందరూ లబ్ధి పొందుతున్నారు. కానీ దాని భారం మొత్తం ప్రజల మీద మొత్తం పడుతుంది. సో ఏంటంటే ఈ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసి దాన్ని పంచితే బాగుంటుందండి. అలా కాకుండా మనం అప్పులు చేసి దాన్ని ప్రజలకు సంక్షేమం కింద ఇస్తే దాని ఆర్థిక భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుందండి. అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్లు అయినా, హౌస్ ట్యాక్స్ అయినా, వాటర్ ట్యాక్స్ అయినా ఇదివరకు ప్రభుత్వం కన్నా ముందు ఇప్పుడు ఇంకా ఎక్కువ డబుల్ అయ్యిందండి. అంటే దీని అందరికీ రీజన్ సంక్షేమ పథకాలు. మనకి ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అయితే దాన్ని పంచితే మనకి బాగుంటుందండి. మనకి సోర్స్ లేకుండా మనం కట్టే ట్యాక్స్లనే మళ్ళీ సంక్షేమ అభివృద్ధికి ఇస్తుంటే ఆర్థిక భారం మొత్తానికి మళ్ళీ తీసుకున్న ప్రజలకే కాకుండా, అంటే సంక్షేమం లబ్ధి పొందిన వాళ్ళే కాకుండా భారం అనేది మొత్తం ప్రజలు మొత్తం పడుతుందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం. వైసీపీ నేతలు రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే తెలుస్తుంది కదండి. మొత్తం నేను ఒక్కరిని చెప్పడం కన్నా ప్రజలు మొత్తం తెలుసు. ఏం అభివృద్ధి అంటే ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది, లేదు. ఇప్పుడు ఏం చేసుకున్నా లోకల్లోని ఎంప్లాయ్మెంట్ అనేది లేదు కదండి. ఎక్కడ వస్తున్నాయి రోడ్లు అనేవి? ఈ మధ్య కాలంలో బాగా అయ్యాయి. గత 4 సంవత్సరాల నుంచి కొంచెం బాగానే ఇబ్బంది పడ్డారు. ఈ రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు, లేదా ప్రభుత్వం మారాలనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అనేది అనవసరం అండి. అంటే దాన్ని అభివృద్ధి చెందితే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయితే ఆటోమేటిక్గా లాంగ్ టైం రన్ అవుతుంది. ఈ సంక్షేమం అనేది ఏముంది, అమౌంట్ అనేది మనకు ఖర్చు అవుతుంది, ఇచ్చింది కొంత టైంలోనే ఖర్చు అయినాం సార్. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా, పొత్తు మీ అభిప్రాయం చెప్పండి. మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని మళ్ళీ జగన్ గారు వచ్చారనుకోండి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వకుండా మళ్ళీ సంక్షేమం మీదే పడితే ఇంకా రాష్ట్రం ఇప్పటికీ అప్పులో ఉంది. ఇంకా దీన్ని పెరుగుతుంది తప్ప దీన్ని కంట్రోల్ చేయడం అయితే ఉండదు. సో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు రావాలి అనే దానికి ప్రయారిటీ ఏంటంటే ఆయనకి అభివృద్ధి సంక్షేమం ఆయన ఇస్తానంటున్నారు. కాకపోతే ఆయనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఈ సంపద అనేది సృష్టించడం ఆయనకి కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వస్తే కొంచెం బాగుంటుందని మా ఒపీనియన్. 2024 కంపల్సరీ పరిపాలన మారాలంట. మారాలండి.
సార్ చెప్పండి, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? చాలా వరస్ట్గా ఉందండి. అసలు ఏమీ బాగాలేదు. ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్, అది ఇది అని చెప్పేసి వచ్చేసి మన పేక మీద కత్తి పెట్టేశారు. ఏమీ ఉపయోగం లేదు. రోడ్లు బాగాలేవు, ఇల్లులు బాగాలేవు, వాకులు బాగు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. అందరూ అడుగుతున్న పరిస్థితికి వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళు వస్తే మాత్రం అందరూ రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నాను. మొన్న పాదయాత్రలో అందరికి యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను, చాలా అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఏమండి, యువత ఈ రోజుల్లో ఇంటి కట్టడానికి మినిమం 7-8 వేలు ఇంటి. దాంట్లో 5,000 రూపాయలు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళు బతకమంటే ఎలా బతుకుతారు? 5,000 రూపాయలకి ఈ రోజుల్లో ఏం బతుకుతారో చెప్పమండి. జగన్ చెప్పమండి, ఆ తర్వాత ఉపాధి చెప్పమండి. 1,00,000 ఉద్యోగులు అంటే 1,00,000 ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ ఉద్యోగులు ఎవరికి కావాలండి? నెలకి ఈ రోజుల్లో మనిషి బతకాలంటే 15 నుంచి 20 వేలు కావాలి. 5,000 రూపాయలు వాళ్ళు ఏం బతుకుతారు, ఏం తింటారు, ఏం ఉంటారు? జగన్ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం ఉందన్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. మద్యపాన నిషేధం, అదే మద్యపానం మీద 30,000 కోట్లు సంపాదించి ఎలక్షన్లకి డబ్బులు పంచడానికి, అదే మద్యపానం మీద డబ్బులు సంపాదించి దాచుకొని పక్కన పెట్టి ఎలక్షన్లు పంచడానికి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే మన ఈ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న పొత్తు మీద మీ అభిప్రాయం అండి? పొత్తు ఇద్దరు కలిసి విన్నింగ్ వాళ్ళే కంపల్సరీ గెలుస్తారు. వాళ్ళే రావాలి. బాబు వస్తే జాబ్ వస్తుంది, పరిపాలన బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. రేపు 2024 కంపల్సరీ ప్రభుత్వం మారాలంటారా? 100% మారాలి. లేకపోతే జనాలు అడుగు తినాలి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన పొత్తు వస్తే చాలా బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని